హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. నేను ఈరోజు డోర్ మ్యాట్స్ కానీ మనకి టేబుల్ మీద మ్యాట్స్ కానీ ఇవి ఎలా అల్లాలో చూపిస్తాను. మనకి ఫేవరెట్ కలర్స్ కొన్ని డ్రెస్సులు, చున్నీలు, లెగ్గిన్స్ ఉంటాయి కదండి. అవి మనకి మనసు ఒప్పదనమాట ఎన్ని రోజులు వాడుకున్నా కూడా. అలాంటి వాటిని ఇలా ఇంకా ఫేవరెట్ చేసుకోవాలంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. మనకి ఖాళీగా ఉన్నప్పుడు, కొంచెం టైం పాస్ అవ్వనప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి ఏదన్నా బోర్ కొట్టినప్పుడు కానీ మిగతా అంటే ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైం టీవీ చూస్తూ కూడా ఇలాగ అల్లుకోవచ్చండి. అంటే పని అయిపోతుందన్నమాట. మనం ఒక మంచి ఐటెంని కూడా తయారు చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఇలా జడలాగా అల్లుకోవాలండి. సిల్క్ క్లాత్, చున్నీ క్లాత్ని 2 పీసులు, ఒక లెగ్గిన్ క్లాత్ని వేసి జడలాగా అల్లుకుంటున్నానండి. ఇలాగ మన దగ్గర ఉన్న క్లాత్ పీసెస్ అన్నిటినీ ముందైతే ఇలా జడల మాదిరిగా అల్లుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా ముందైతే ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటూ, సూది దారం ఏమి యూజ్ చేయలేదండి. మనం జడకి సవరం ఎలా యాడ్ చేస్తామో అలా యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ విధంగా జడని చుట్టాను కదండి నేను, ఇలా అల్లుకోవచ్చు. ఇలా అల్లితే మనకి క్యాప్ టైప్లో వస్తుంది అన్నమాట. మీకు చూపిస్తా తర్వాత. ఇలా మామూలుగా అల్లిన తర్వాత చూసారు కదా, ఇది వచ్చేసి ఓన్లీ లెగ్గిన్ క్లాత్ అల్లాను, గ్రీన్. అది ఇది చూడండి డిజైన్, ఇది చూడండి డిజైను. ఇది కలర్ఫుల్గా ఉంది, అది ప్లెయిన్గా ఉంది. అందుకే ఇంకా అది ఆపేసేసి కొంచెం పార్ట్ వరకే అల్లానండి. ఇది ఎలా జాయింట్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను నేను. చూసారు కదా, ఈ చివర ఫస్ట్ ముడేసుకొని అల్లాను కదా, ఆ ముడిని కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసి దాన్ని సూది దారంతో, ఇలా 3 ఉన్నాయి కదండి విడిపోకుండా, దాన్ని అయితే సూది దారంతో ముందు స్టిచ్ చేసుకుంటానండి. ఒక 4-5 ముళ్ళు గట్టిగా వేసేసుకోండి. అలా వేసుకుంటే మనకి ఇంకెప్పుడు అది ఎన్ని వాష్ చేసుకున్నా కూడా లూజ్ అవ్వకుండా ఉంటుందండి. కొంచెం సర్ఫ్ వాటర్లో ఇవి వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసేసి తర్వాత జాడిచ్చేసుకుంటే చాలండి. ఇంకా పెద్దగా వాషింగ్ మిషన్లో వేసే పని ఏమి ఉండదు. చూసారు కదా, ఇలా కట్ ఇలా కుట్టుకున్నాక సిజర్తో కట్ చేశాను ఆ పార్ట్, సూది దారంతో. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టకూడదు అనమాట. అది తప్పుగా వస్తుంది అనమాట. మనకి మ్యాట్ టైప్లో రాదు, ఎత్తుగా అనిపిస్తుంది అనమాట. ఏది నించోబెట్టడానికి కుదరదు. చూడండి, ఇలా చేయకూడదు అనమాట. అలా చేస్తే మనకి బౌల్ టైప్లో, బుట్ట టైప్లో వస్తుంది. చూసారు కదా, ఇలా జడని పడుకోబెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. చూసారుగా, ఇలా రౌండ్గా ఫోల్డ్ చేస్తూ టాకాలు వేసుకుంటూ వెళ్ళాలండి సూది దారంతో. మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, మీరు గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను పింక్ కూడా, నాకు ఎక్కువ 2 పీసెస్ పింక్ ఉందని పింక్ అయితే వాడుతున్నానండి. చూసారుగా, ఇలాగా మొత్తం ఇలా ఫస్ట్ ఇది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మడుచుకుంటూ ఫస్ట్ ఒకదానికి వేయాలండి, రెండో దానికి వదిలేసేసుకోవచ్చు. తర్వాత ఇంకో దానికి, తర్వాత అట్లా ఒకటి వదిలేసి ఒకదానికైతే టాకాలు వేసుకుంటూ ఇలా రౌండ్గా మనం మ్యాట్ లాగా కుట్టుకోవాలన్నమాట. ఈజీ అండి. జడలు అల్లేసుకుంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు, కొంతమందికి జడలు అల్లటం అంటే చాలా ఇష్టం అండి. ఎలాగో ఇప్పుడు వేసుకోవటానికి జడలు లేవు కాబట్టి ఇలాంటి గుడ్డు పేలికలు అల్లుకుంటే మంచిదని అలా అనట్లేదండి నేను, ఏదో సరదాగా అంటున్నాను. జడలు లేవని గుడ్డ పేలికలు అల్లుకోమంటావా అని అనద్దండి. అంటే చాలా వరకు అందరూ మోడ్రన్గా, జుట్టు అయితే మనకున్న పొల్యూషన్కి, మనం వాడే షాంపులకి, తినే పదార్థాలకు ఊడిపోతుంది అనుకోండి. బట్ మనం ఏంటంటే కొంచెం ఇలా అందరికీ అల్లటం వచ్చు కాబట్టి ఇలాంటివి చేసుకుంటే కొంచెం మనకి కళాఖండాలని ఇంట్లో చేసినట్లు మనకు వచ్చిన దాంట్లో మనం భావించవచ్చండి. ఇవైతే ఇవి బయట కూడా దొరకవండి మనకి. మన ఇంట్లో మనం వాడి వదిలేసి మనకి ఇష్టమైన ఐటమ్స్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని ఇలా పాట్ కింద అరేంజ్ చేశానండి. మొత్తం ఇలా రౌండ్గా తయారు చేసిన తర్వాత ఎంత బాగుందోనండి లుక్. చూసారా, ఇదైతే ఒకటి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఇలా బాటిల్లో ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేశానండి. చాలా చక్కగా ఉంది చూస్తానికి.
అసలు ఎంత అంటే డీసెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇలాగ మనం గిన్నెలు వేడివేడిగా వండుకున్నవి పెట్టుకోవటానికి కూడా మనకి కిచెన్ గట్టు ఉంటుంది కదండి, దాని మీద పెట్టుకోవటానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. ఇలా దేవుడు బొమ్మలు, అమ్మవారు అన్నపూర్ణమ్మ ఉంటుంది కదా ఇంట్లో, ఆ వంటగదిలో ఇలాగ మ్యాట్ వేసి చుట్టూ దాని మీద ఫ్లవర్స్ పోసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఇవి రైస్ కుక్కరు ఇవన్నీ పెట్టుకోవటానికి కూడా ఎలా ఉంటుంది అనేసి చూపిస్తున్నా. ఇది నేను చెప్పాను కదా స్ట్రైట్గా ఇట్లా బుట్టలాగా వస్తుందని, ఇదేనండి పల్లీలు పోసాను కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.